Guys, welcome back to my another video, and this video will be regarding rumors, updates, controversies. ఈ మూడు టాపిక్స్ అన్నమాట. మోస్ట్ ప్రాబ్లీ యు నో వాట్స్ హ్యాపెనింగ్ అన్నమాట. నేను ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను ఎవ్రీ వీక్ ఆర్ మంత్లీ ఒకసారి. అంటే బాగా హైప్ జరుగుతుంది, అసలు అందరికి ఏం జరుగుతుందిరా అసలు అర్థం కావట్లేదు అనే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఫస్ట్ మనం వెళ్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే అప్డేట్స్. అప్డేట్స్ వచ్చేసి మనకి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది డల్లాస్ లో, అండ్ ఇట్ వాజ్ అ సూపర్ హిట్. దీంతో పాటు మనకి ఆ పాట ఒకటి రిలీజ్ చేశారు, డోప్. ఏమో భయ్యా, నాకైతే కొంచెం హోప్స్ లేదు డోప్ మీద. బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ సాంగ్, బీజిఎం బాగుంది, బట్ అంత కిక్యాస్ లేదనమాట. ఎక్కడి నుంచో కాపీ కొట్టినట్టు లేకపోతే సిమిలర్ మ్యూజిక్ అన్నట్టు అలా అలా అనిపించింది. బట్ సినిమా వచ్చేటప్పటికల్లా ఇట్ మేబీ హిట్, వినగా బాగుండొచ్చేమో. బట్ నాకైతే అంత ఎక్కలేదు పాట. బట్ ఇట్ వాజ్ గుడ్. దానిలో రామ్ చరణ్ డాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇట్ వాజ్ గుడ్. అండ్ దీని తర్వాత పెద్ద అంటే రూమర్ అనుకోండి ఇది. అండ్ ఆల్సో నేను హైకులు పెంచను ఇవన్నీ చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. లైక్ తెలంగాణలో మోస్ట్లీ గేమ్ చేంజర్ కి బెనిఫిట్ షో కానీ లేకపోతే హైక్స్ కానీ ఉండకపోవచ్చు అనిపిస్తుంది. బట్ అంటే దెర్ ఇస్ అ స్పెషల్ కేటగిరీ అన్నట్టు నాకు. బికాస్ ఇది వచ్చేసి మీకు గేమ్ చేంజర్ అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి అండ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గురించి, ఒక గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న ఒక పర్సన్ గురించి హౌ హీ డీల్స్ అనేది కాబట్టి కాన్సెప్ట్. దేర్ విల్ బి సమ్ లేవేజ్ ఉండొచ్చేమో. దే కెన్ గివ్ సమ్ ఓకే, చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీ వస్తుంది కాబట్టి ఇట్ విల్ బి గుడ్ అని ఇవ్వచ్చేమో అని. ఇది రూమర్. ఇంకా కాంట్రవర్సీలోకి వెళ్ళిపోదాం. కాంట్రవర్సీ అయితే బీభత్సం అనమాట. అసలు ఒకవైపు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు, ఇంకో పక్కన వచ్చేసి మన అల్లు అర్జున్ గారు. అసలు మామూలు జరగట్లేదు రచ్చ. మేబీ ఇక్కడ అందరూ అనుకోవచ్చు ఎవరిది తప్పు, అక్కడ ఫ్యామిలీ రావడం తప్పు అంటున్నారు ఒకళ్ళు. ఇంకోటి వచ్చినా కూడా సంధ్య థియేటర్ వాళ్ళు సరిగా ఇవ్వలేదు అనేది ఎవరు తప్పు, అది కూడా తప్పు అంటున్నారు. దీంతో పాటు రేవంత్ రెడ్డి గారు మిగతావన్నీ వదిలేసి ఈ మూవీ గురించి మాట్లాడడం కూడా ఆయన తప్పు అంటున్నారు. అండ్ ఇదంతా కాదనుకుంటే అల్లు అర్జున్ కూడా తప్పు ఉంది. బికాస్ ఆయన రోడ్ షో కొంచెం చేయడం, హాయ్ అని చెప్పడం, వెళ్ళడం, అదే కరెక్ట్ సినిమా స్టార్టింగ్ అన్నప్పుడు అని నా ఉద్దేశంలో. అది ఒక యాక్సిడెంట్ కిందే తీసుకుందాం. బట్ ఆ ప్రిమిసెస్ లో జరిగింది కాబట్టి అల్లు అర్జున్ గారి తప్పు కూడా ఉంది. మై థాట్, మై ఒపీనియన్, మై అన్నమాట చూసిన దానిలో. బట్ నేనేం జడ్జ్ చేయడానికి కాదు కదా. బట్ నా ఆలోచన లేకపోతే ఏంటిది. బట్ ఆయన ప్రిమిసెస్ లో ఉంది కాబట్టి ఇట్ మేబీ హిట్స్ హిమ్. తప్పు అయిందే అవుతుంది. బికాస్ దీనికన్నా ముందు చాలా సినిమా యాక్టర్స్ మనకి మూవీ థియేటర్స్ వెళ్ళి చూసిన వాళ్ళు ఉన్నారు, అండ్ అక్కడ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ప్రతి ఒక్క హీరో వెళ్ళారు, ఎంజాయ్ చేశారు, వచ్చారు, అంత బాగుంది. బట్ ఇలాంటి సీన్ ఓన్లీ ఫర్ ఆయన జరిగింది అల్లు అర్జున్ గారికి. బట్ నాకు తెలిసి ద బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మూవీ స్టార్ట్ అయిన తర్వాత అందరు లోపల క్రౌడ్ వెళ్ళిన తర్వాత ఈయన వచ్చుంటే ఇంత రచ్చుండేది కదా. ఇప్పుడు 9:30కి షో, 9:15కి ఆయన వచ్చాడు. ఆ టైంకి షోకి వెళ్ళేటప్పుడు గుద్దులాట ఇలాంటివన్నీ జరుగుతాయి. సరే, నాది కూడా తప్పే టైమింగ్. 9:30కే వచ్చాడు ఆయన, అది కూడా తప్పే కదండి. ఏం కొంచెం ఒక 10 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు అయిన తర్వాత రావచ్చు కదా. ఈవెన్ థియేటర్ ఓనర్స్ కూడా దే కెన్ ప్లే ఏ మూవీ సాంగ్స్ కానీ ఏదైనా ప్లే చేసుకుని లోపలికి వెళ్ళి చేసిన తర్వాత ఒక 20 minutes తర్వాత దే కెన్ స్టార్ట్ ద షో కదా. అక్కడ డిలే చేసుకోవచ్చు కదా. బికాస్ అక్కడ వచ్చేది హీరో కాబట్టి దే కెన్ పాస్ ఫర్ 20 to 15 ఒక 30 minutes అని పాస్ చేయొచ్చు, లైక్ ఆపచ్చు కూడా. బట్ ఇదేం జరగలే. అంటే ఇలా జరుగుతుందని అనుకోలేదు. కానీ నిజం చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకరు తీసుకుంటే మహేష్ బాబు గారు తీసుకుందాం. ఆయన మూవీ గుంటూరు గారం కూడా అలానే రిలీజ్ అయింది, బెనిఫిట్స్. అండ్ ఆల్సో ఇట్లానే షోకి వెళ్ళారనమాట. ఆయన కూడా ఆయన వస్తున్నారని ఇంటిమేషన్ కూడా చేసిన తర్వాత కూడా మొత్తం అంతా ఒక పర్టికులర్ గా మొత్తం అంతా బౌన్సర్స్ కానీ పోలీసులు కానీ ఇంటిమేషన్ కానీ ఇవన్నీ జరిగినాయి. దాంతో పాటు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఆయన సినిమా స్టార్ట్ అయిన తర్వాత
అదే కార్డ్స్ పడుతున్నప్పుడు వచ్చారు లోపలికి. అంటే మొత్తం క్లియర్ చేసేసి మొత్తం జనాలందరూ పంపించేసి థ్రెడ్స్ పెట్టేసి ఒక బ్యారికేడ్ లాగా పెట్టి దాని తర్వాత మహేష్ బాబు గారు వెళ్ళారు. అక్కడ అర్థం చేసుకోండి, మీరు ఒక విజన్, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఇలా మొత్తం ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఇది. కానీ వేరే వాళ్ళందరూ అంటే అందరూ వాళ్ళు థింక్ చేయరు కదా. మోస్ట్లీ అల్లు అర్జున్ గారు అక్కడ తప్పైంది అనమాట. బట్ ఇది ఏమవుతుందేమో తెలీదు. స్టిల్ అప్డేట్స్ అందరూ ఒకళ్ళు జరుగుతుంది అనమాట కాంట్రవర్సీ. బట్ మీకేమనిపిస్తుంది? ఎవరిది తప్పు అనుకున్నారు? రేవంత్ రెడ్డి గారిదే, లేకపోతే అల్లు అర్జున్ గారిదే, లేకపోతే వచ్చిన వాళ్ళు తప్ప, చనిపోయిన వాళ్ళదే తప్ప? అసలు ఏంది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. బట్ ఇట్స్ ఎ వెరీ 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 బాధాకరమైన విషయం అనమాట ఇది. సో ఏం జరుగుతుందంటో, ఏం తప్పు ఏంటో తెలీదు. ఇవన్నీ ఇది ఇక్కడ జరుగుతుందని సైడ్ అయిపోయిన వాళ్ళు ఒకరు ఉన్నారు. వాళ్ళే ఎవరంటే మంచి ఫ్యామిలీ. ఎంత పెద్ద పెద్ద రచ్చ చేశారు, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి కేవలం అల్లు అర్జున్ గారి వాళ్ళు. అండ్ ఇంకొక ఎఫెక్ట్, ఇవన్నిటి వల్ల దెర్ ఈస్ ఎ ఎఫెక్ట్ ఆన్ గేమ్ చేంజర్. అసలు హైప్ రావాల్సింది ఇంకో 20 days ఉంది. అసలు హైప్ రావట్లేదు గేమ్ చేంజర్ కి. ఈవెన్ మొన్న టీజర్ వచ్చినప్పుడు నాకు హైప్ వచ్చింది, సూపర్ ఉంటుంది అనుకున్నాను. కానీ మళ్ళీ ట్రైలర్ వచ్చే వరకు హైప్ ఉండదో తెలియదు. అండ్ మనకి ఇంకో 20 days ఐ థింక్ సో ఉంది. చూద్దాం హౌ ఇట్ విల్ బి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది గేమ్ చేంజర్ 2, దట్ టు శంకర్. అండ్ దీంతో పాటు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మన ఏపీలో జరుగుతుంది. ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా హైదరాబాద్ ఇవన్నీ కొన్ని రోజులు మర్చిపోవాల్సిందే అనుకోండి. ఇంకా ఏపీకి వచ్చేస్తారు అందరూ. వచ్చేయండి, ఏపీకి వచ్చేయండి, మనం ఇక్కడ చూసుకుందాం అన్నట్టుంది పరిస్థితి ఇప్పుడు. మోస్ట్ ప్రాబబ్లీ టీఎఫ్ఐ ఏపీకి వచ్చేస్తారా చెప్పండి. అండ్ ఆల్సో నేను ఒకటి మర్చిపోయాను అనమాట చెప్పడం. సో ఎడిట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది, అది కూడా ఇంక్లూడ్ చేద్దామని. దట్ ఈస్ బత్తలు కొట్టుకున్న సినిమా అయితే కాదు అది. ఒక కామెంటరీ, ఒక లైక్ ఇంకో కరెక్ట్గా చెప్పాలంటే సోషల్ కామెంటరీ మూవీ టైప్ అనమాట. మనం చాలా మందికి అది తెలుసు ఇవి జరుగుతున్నాయి మన సొసైటీలో ఉందని. దాన్ని ఒక డిఫరెంట్ టైప్, ఒక డిఫరెంట్ స్టైల్లో చూపించడమే ఉపేంద్ర గారిది అనమాట, ఆ స్టైలే. సో చాలా మందికి అది ఎక్కదు. సో మీకేమైనా ఎక్కిందా? ఎక్కిందా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఓకేగా అనిపించింది మూవీ. అండ్ మీ పేషెన్స్ని అయితే అది ఫుల్గా టెస్ట్ చేస్తుంది. అసలు ఏం చెప్తున్నాడు రా, ఏంటి అని. సో బీ లైక్ ఏం జరుగుతుంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్సన్ అనమాట ఆయన. ఇంకా అర్థం చేసుకోండి, మూవీ ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీ. మీరు ఏదో అనుకుని పోతారు, ఇంకేదో ఉంటుంది అండి. మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై, సీ యూ, టాటా. అండ్ ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అయితే బాయ్.